చంద్రబాబును పవన్ ముంచుతున్నారా? బీజేపీ ట్రాప్ లో పడి చంద్రబాబును దూరం పెడుతున్నారా? జనసేనాని వ్యూహానికి టీడీపీ బలవుతుందా? జనసేనకు రాజకీయ భవిష్యత్ ఉండాలంటే టీడీపీని దూరం పెట్టాలని భావించారా? లోకేష్ సీఎం అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్. ఇటీవలి కాలంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు. లోకేష్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలంటే రానున్న 2 ఏళ్లు జనసేనకు సీఎం సీటులో షేరింగ్ అడుగుతున్న పవన్ కళ్యాణ్. పవన్ డిమాండ్ కు నో అంటున్న టీడీపీ. టీడీపీపై ఒత్తిడి తేవడానికే జాతీయ నినాదం ఎత్తుకున్నారా? తన వెనుక బీజేపీ ఉందంటూ ఒత్తిడి పెంచుతున్నారా? ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అంతర్గత రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ వారసుడిగా లోకేష్ ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలనే వ్యూహాలు స్పష్టమవుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు, జాతీయ స్థాయి నినాదం కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల తిరుపతి, అమరావతి వేదికలుగా కూటమి విజయోత్సవ సభలు జరిగినప్పటికీ లోపల మాత్రం పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గేమ్ ఆడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. లోకేష్ సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్ పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారని, భవిష్యత్తులో అధికారంలో సీఎం సీటు షేరింగ్ డిమాండ్ చేసేందుకే బీజేపీ అండతో పవన్ ఒత్తిడి పెంచుతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు చంద్రబాబుకు షాక్ ఇస్తూ లోకేష్ ఆశలపై నీళ్లు చల్లుతాయా అనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటు పాలనలోనూ అటు రాజకీయాల్లోనూ స్వతంత్రంగా అడుగులు వేస్తున్నారు. పైకి సీఎం చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలున్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో జనసేనను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. జనసేనకు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే టీడీపీపై పూర్తి స్థాయిలో ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని పవన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం పొగడ్తలకు లొంగిపోకుండా భవిష్యత్తులో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి వీలుగా టీడీపీని కొంత దూరం పెట్టే వ్యూహాన్ని పవన్ అమలు చేస్తున్నారని, ఇది చంద్రబాబుకు ఒక రకమైన రాజకీయ జలక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. నారా లోకేష్ భవిష్యత్తు నాయకత్వానికి తమ్ముళ్లు జైకొడుతుండగా కూటమిలో మాత్రం ఈ సమీకరణాలు అంత సులభంగా మారేలా లేవు. చంద్రబాబు తర్వాతి వారసుడిగా లోకేష్ సీఎం పీఠంపై కూర్చోవాలనే ఆశలపై పవన్ కళ్యాణ్ వ్యూహాలు నీళ్లు చల్లేలా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఇటీవల లోకేష్ తనను పవన్ అన్నా అని ఎంతగా ఓనర్షిప్ తీసుకుంటున్నా లోకేష్ సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ అంతర్గతంగా అంగీకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి. లోకేష్ కంటే సీనియారిటీ, మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వాన్ని అంగీకరిస్తే జనసేన క్యాడర్ పూర్తిగా నష్టపోతుందనే ఆందోళన జన సైనికుల్లో వ్యక్తమవుతోంది. కూటమిలో వచ్చే ఎన్నికలు లేదా భవిష్యత్తు రాజకీయ ఒప్పందాల కోసం పవన్ కళ్యాణ్ రొటేషనల్ సీఎం ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ నాయకత్వానికి జనసేన మద్దతు ఇవ్వాలంటే 5 ఏళ్ల కాలంలో 2 లేదా 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ కు సీఎం పీఠం అప్పగించాలనే లీకులు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీఎం సీటు షేరింగ్ డిమాండ్ కు టీడీపీ ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు, బలమైన వ్యవస్థ ఉన్న టీడీపీ ముఖ్యమంత్రి పదవిని వేరొకరితో పంచుకోవడానికి అస్సలు సిద్ధంగా లేదు. ఈ నో అనే సమాధానంతోనే కూటమిలో అంతర్గత విభేదాలు నెమ్మదిగా రచ్చకెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ఏపీ పరిధినే కాకుండా తెలంగాణలోనూ పోటీ చేస్తామని ప్రకటించడం, జాతీయ స్థాయి సనాతన ధర్మ నినాదాన్ని గట్టిగా అందుకోవడం వెనుక కేంద్ర బీజేపీ పెద్దల హస్తం ఉందనే విశ్లేషణలున్నాయి. తన వెనుక జాతీయ పార్టీ ఉందనే సంకేతాన్ని పంపడం ద్వారా చంద్రబాబుపై పొలిటికల్ ఒత్తిడి పెంచాలని పవన్ చూస్తున్నారు. బీజేపీ వ్యూహాత్మక ట్రాప్ లో పడే పవన్ కళ్యాణ్ టీడీపీని పక్కన పెడుతున్నారా అనే సందేహం తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. కేంద్రంలో మోదీ, షాల మద్దతు పూర్తిగా పవన్ కుండడం వల్లే ఆయన ఏపీలో టీడీపీ ఎజెండాకు లొంగకుండా తన సొంత ఇమేజ్ బిల్డింగ్ పై దృష్టి పెట్టారని స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల జంజీ ఆశయాలకు అనుగుణంగా సేనా గళం అనే కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఒకవైపు లోకేష్ కూడా యువత ఓట్ల కోసం ఐటీ, నిరుద్యోగ అంశాలపై ఫోకస్ పెడుతుంటే పవన్ అంతకంటే ఒక అడుగు ముందుకేసి డిజిటల్ యువతను తన వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేశారు. ఈ వ్యూహాత్మక చర్యల వల్ల టీడీపీ యువజన విభాగం కంటే జనసేన వైపే యువత మొగ్గు చూపే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ భవిష్యత్తులో సీట్ల బేరసారాల్లో తన పట్టు నిలుపుకోవడానికే పవన్ ఈ సరికొత్త ఆర్గనైజేషన్లను నిర్మిస్తూ టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కండిషన్స్ కు చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది రానున్న కాలంలో తేలనుంది.